అందరికి శనార్థుల్లో ఇక మీ నర్సయ్య తాత ఇక మరి ఇక మూట కట్టుకొని ముళ్ళ కట్టుకొని దునియా మీద శుద్ధులు ఏంది ఏం కథ అనేది మరి పేపర్ల జాతకం తీసుకొని రానే వచ్చిండు ఎట్లా ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. అరే ఏంది కావచ్చు నిన్న మొన్న మా నర్సయ్య తాత జాడపత్తలేడు కనపడడా అనుకుంటారు కదా బిడ్డలారా, ఏమనుకోకురి. నేను ఏడికి పోయినో ఏమేం చేసినో ఆ కథ మాత్రం కూడా మీకు ఇప్పి చెప్తా. పెద్ద కోమటిరెడ్డి ఊళ్ళో అడుగు పెట్టిన ఆయన పుట్టి పెరిగిన మాతృభూమి సొంత ఊరు మీద అడుగు పెట్టిడు మీ నర్సయ్య తాత. మరి సొంత ఊళ్ళే ఆయన దోస్తులు ఏమంటుర్రు? పెద్ద కోమటిరెడ్డి అంటే కోమటిరెడ్డి ఎంకన్న, తెలంగాణ ఎంకన్న గాయనే కోమటిరెడ్డి ఎంకారెడ్డి గాయనే. ఇక కోమటిరెడ్డి ఎంకన్న గురించి ఆయన దోస్తులు, చిన్ననాటి దోస్తులు, గోటీల దోస్తులు ఏం చెప్పుకొచ్చిర్రు, ఆయన క్లాస్మేట్లు ఏం చెప్పుకొచ్చిర్రు, అక్కడ ఉన్న మోటా నాయకులు ఏం చెప్పుకొచ్చిర్రు, ఆ ఊరు అమలక్కలు మా మనవరాళ్ళు ఏం చెప్పుకొచ్చిర్రో అది కూడా మీకు ఈయన చెప్తా. ఎందుకంటే నేను పోయింది గాడికి కాబట్టి జర్ర మీ నర్సయ్య తాత రాలే. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఏముంది ఇవాళ పేపర్లల్లా అంటే, ముందుగా అలా మహాపత్రికను పట్టుకొచ్చిన. మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా? ఓ అమ్మా కోళ్ళగా మొత్తం ఈ నడుమ మొత్తం సిర్రు బొర్రు సిర్రగోనే ఆడుతుందిలా బీజేపీ హైకమాండ్తోటి, బీజేపీ నాయకులతోటి, బీజేపీ లీడర్లతోటి. రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే మేకప్ మెన్లు టేబుల్ దుడిచే వాళ్ళకే టికెట్లా? రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. గౌతమ్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తి. కిషన్ రెడ్డి టార్గెట్గా ఈ రకంగా ఈ కోళ్ళగా లెంకలు కొడుతుందట. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఒక్కసారి ఈ కోళ్ళగా పంచాయతీ ఏందో మనం తెరలోపడి పోదాం. రాజాసింగ్ ఇది గోషామహల్ ముగ్దారి. ఇక మరి గోషామహల్ ఎమ్మెల్యేగా ఇది తన కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని పోతుంది కోయ్యాగా. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ? మరి ఇప్పుడు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ల జాతర సురువైంది. ఇక ఇది 25వ తారీఖు నాడు పిల్లగాడ అనేది బయటపడే కాలం ఉంది. ఇక మరి ఎట్టట సంగతి ఏంది ఏం కథ అంటే, మేకప్ మెన్లకే టేబుల్ దుడిచే వాళ్ళకే టికెట్లు ఎందుకు ఇస్తుర్రు? అది కూడా మళ్ళా మీ సొంత ఇలాకల మీ నియోజకవర్గాలలోనే ఇచ్చుకుంటున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఇక ఈ రాజాసింగ్ కోళ్ళగా ఈ బీజేపీలో ఎప్పటి నుండి కాడెత్తేస్తుందయ్యా అంటే, జిల్లా అధ్యక్ష పదవుల కానుంచి వెళ్ళి ఈ రాజాసింగ్ కోళ్ళగా గోషామహల్ ఎమ్మెల్యే కాడెత్తేసుకుంటా షిర్రుబొర్రులు ఆడుకుంటా ఇక ఇటు అటు కోళ్ళగా దుర్పరిస్తుంది. ఎందుకు ఏం కదా అంటే, ఇక మరి రాజాసింగ్ కోళ్ళగల కాదని, ఈయన అనుచరులు కాదని జిల్లా అధ్యక్ష పదవులల్లా కొద్దిగా అంతా ఈ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కొన్ని కోళ్ళగలు అంతా గోల్మాల్ వ్యవహారం చేసినాయి. దీన్ని కడకు పెట్టినాయి, కడకు నూకినాయి. కాబట్టి ఇక జిల్లా అధ్యక్ష పదవుల కాంచి మొదలు పెడితే ఒక్కడే మునుం పెట్టి గుణక పురాణం పెట్టి వాళ్ళ లీడర్లనే, వాళ్ళ సొంత పార్టీ లీడర్ల మీదకే దుమ్ము రేపుతుంది కోళ్ళగా. ఇది అసలైన పంచాది. ఇక ఆడికి వెళ్ళి ఇప్పుడు హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల దాకా వచ్చింది కథ. ఇక ఈడ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఎందుకు ఇస్తారు టికెట్లు? లేరా? పెద్ద నాయకులు ఉన్నారు, అనుభవం ఉన్న లీడర్లు ఉన్నారు. మరి గాళ్ళను కాదని మీరు గీళ్ళకి ఎందుకు ఎసరు పెడుతున్నారు అని కిషన్ రెడ్డి మీదకి నాలుక ఇంత పొడు జాపుకుంటూ మాట్లాడుతుండు రాజాసింగ్. ఇక గిది కథ. ఇక మరి ఎట్లడ సంగతి తాత హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఏంది అంటే, ఇక ఇంట్లో హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ. ఇక ఇంట్లో మొత్తము 112 సీట్లు. 112 సీట్లల్లా మొత్తం గిట్టు పోదాం.
అది ఒక్క నిమిషం 81 మంది కార్పొరేటర్లు 81 మంది కార్పొరేటర్లు 15 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు 7 ఎమ్మెల్సీలు ఇక ఈ మొత్తం కలిస్తే 112. ఇక ఇది ఈ హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల పండుగ ఇక 20వ తారీఖు నాడు పిల్లగాడ అనేది బయటపడేది ఉంది. ఇక మరి ఇంట్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంది ఏం కథ తాత అంటే ఎంఐఎంకు 49, కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 24, బీజేపీకి 25. ఇక వీళ్ళందరూ కలిసి ఇక ఇంట్లో ఇప్పుడు కథ ఏమి నడుస్తుందయ్యా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వనగూడి ఈ ఎంఐఎం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. లోపటంగా వీళ్ళంతా ఒక ఫెవికాల్ బంధంలాగా ఏర్పాటు చేసుకున్నారు అనేది ఇప్పుడు అది ఉండగా బండి కోళ్ళలాగా దునుకులాడుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగా ఎంఐఎంలకి సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మరి ఇటా అటా అసలు వాళ్ళు రేపు బహిష్కరణ చేస్తారా ఇంకేం చేస్తారు ఏంది ఏం కథ అనేది లోకమంతా అనుకుంటుంటే లేదు ఈ కోళ్ళాగలన్నీ ఎంఐఎంకే సపోర్ట్ చేస్తాయి అనేది ఇప్పుడు బండి కోళ్ళాగా చిన్న సన్నగా ఎగురుతలేదు, భూమికి ఇంత తెగురుతుంది బండి కోళ్ళాగా. ఎవరు? బండి సంజయ్. ఇక గిది కథ. మరి ఇక ఇది రేపు ఎక్కడ ఏంది ఏం కథ అంటే ఇక ఇంట్లో ఇప్పుడు బండి కోళ్ళాగానేమో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకు సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళంతా ఒకటే బంధం అనేది ఏమో బండి కోళ్ళాగా ఎగురులో పెడుతుంటే ఈ సొంత పార్టీ లీడర్ల మీదనే రాజాసింగు ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఏమని మీకు టేబుల్ దుడిచేటోళ్ళకే టికెట్లు ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, మేకప్ మెన్లకు ముఖానికి మేకప్ వేసేటోళ్ళకు మీరు టికెట్లు ఎట్లా ఇస్తారు, మీ కళ్ళకు గానొస్తలేరా అనుభశాలులు, పెద్ద లీడర్లు పెద్ద నాయకులు మీ కంటికి ఎందుకని కనబడతలేరు అనేది ఇప్పుడు ఈ కోళ్ళగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. మొత్తానికి హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఇగో ఈ రకంగా ఉందిలా. చలో ఇంకేందయ్యా, కంచె గచ్చుబౌలి గ్రీన్ లంగ్స్ ఏరియాలో రాజీవ్ ఏకో పార్క్ 400 ఎకరాలకు మరో 1000 ఎకరాలకు అదనంగా సేకరణ. 400 ఎకరాలకు మరో 1000 ఎకరాలు అదనంగా సేకరణ. సీఎం రేవంత్ ముందుకు మంత్రుల కీలక ప్రతిపాదన. రాజీవ్ ఏకో పార్కు ఏర్పాటుకు సానుకూలంగా సీఎం. పర్యావరణవేత్తలు ఇన్ఫ్లుయర్స్ సూచనలు పరిగణలోకి. ఇక యూనివర్సిటీ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదము. హైదరాబాదు ఊపిరితిత్తులుగా కంచె గచ్చిబౌలి ప్రాంతాన్ని పేర్కొంటూ ఇక్కడ పచ్చదనాన్ని పరిమళింపజేయాలన్న సూచనల నేపథ్యంలో కంచె గచ్చిబౌలి గ్రీన్ లంగ్స్ ఏరియాను ఊహించని రీతిలో పర్యావరణ హితంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రభుత్వం ఐఎంజీ భారత్తో కొట్లాడి సాధించిన 400 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాల యూనివర్సిటీ ప్రభుత్వ భూములను కలిపి 1400 ఎకరాల్లో దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాజీవ్ ఏకో పార్కు బయోడైవర్సిటీ పార్కు నిర్మించాలన్న ప్రతిపాదనలను మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉంచగా ఆయన సానుకూలంగా స్పందించారు. మొత్తానికి కంచె గచ్చిబౌలి అమ్మ ఇప్పుడు ఇది మోతమవుతుంది. తెలంగాణలో రాజకీయం ఎక్కడ తిరుగుతుందయ్యా అంటే ఇక దీని చుట్టే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? కంచె గచ్చిబౌలి. ఈ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల చుట్టే తిరుగుతుంది. ఇక నిన్న మొన్న కోళ్ళాగలు బాగానే నీ దండం పెట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కోళ్ళాగలు మోత మోగిచ్చినాయి. ఇక చెట్లల్లా నెమలీలు అంటున్నాయి అని నెమలీల పలుకులు వినిపించారు. ఇక జింకలు అని గంతుల మీద గంతులు వేస్తున్నాయి అని జింకల
ఇక వీటి అరుపులు మొత్తం ఇప్పుడు దేశం వెలుపున ఎలిచిపారగొట్టినాయి ఈ బీఆర్ఎస్ కోల్యాగాలు. ఇక ఈ కోల్యాగాలు చేస్తేనేమో సంసారి, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారి. ఇక ఈ కోల్యాగలు హైదరాబాద్ చుట్టూతా ఈ దండం పెట్టి ఓ అమ్మా దాదాపు 1,00,000 ఎకరాలకు సూత్రం పెట్టిండు పెద్ద మనిషి కేసీరావు. 1,00,000 ఎకరాలకు ఏం తక్కువ 30,000 కోట్లు దాకా వెనకేసుకున్నారు వీళ్ళు. మొత్తం హైదరాబాద్ చుట్టూతో ఉన్న భూములు, తెలంగాణలో ఉన్న అక్కడక్కడ సర్కారు భూముల మీద కన్నేసి అది ఒక రకంగా సుఖమైన పని చేసాం అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు పాయ 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 వచ్చే ఏదో అయింది, ఏదో ఒరిగిపోతుంది అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు గచ్చిబౌలి భూములు పుసుక్కున ఎవరన్నా కొంచెం మాత్రం మళ్ళీ వచ్చేది మా సర్కారే, మా ప్రభుత్వమే, దాన్ని మళ్ళీ మేము వాపసు గుంజుకుంటాము అని ఇప్పుడు సుధపూస పలుకులు వలుకుతుర్రు. 1,00,000 ఎకరాలు 30,000 కోట్లు మరి ఎక్కడవా ఏంది ఏ కథ? అడుగున బుడిగబావులు అన్నట్టు అడుగున కంటికి కనపడ్డ సర్కారు భూమిని మొత్తం కబ్జా పెట్టి కథం పట్టించి ఆగం చేసిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మేము సొక్కమైన వాళ్ళమని ఈ రకంగా వచ్చే పాయే కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతుర్రు, వేరంపాడ వాడుతుర్రు అని ఓ నీ దండం పెట్టి మూత మోగించి ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్రాలే కాదు, తెలంగాణ ఆంధ్ర పొలిమేర దాటి మొత్తం దేశం వెలుపున ఈ మూగజీవుల అరుపులు, కేకలు, గట్టన అది ఇది ఓ అమ్మ మొత్తం దడ పుట్టించారు. ఇగో గిది కథ. ఏమంటారు చూడు, నిజం నిమ్మలంగా వస్తే అబద్ధము అంచెలంచెలుగా ఉరుకుతుంది అన్నట్టు అబద్ధాన్ని వీళ్ళు ఈ రకంగా రూపురేఖలు దాల్చి వదిలిపెడితే అది మొత్తం గాలించుకుంటా ఉరికింది. అది నిజం అనేది అబద్ధం అనేది జనాలకు ఎరిగే ఉంటుంది. జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే సరే మనకెందుకు లేనిపోని ఆరాటం. ఈయననే రాజీవ్ ఏకో పార్కు పేరు మీద బ్రహ్మాండంగా దీన్ని పచ్చదనంగా మెరిపిద్దామని మరి ఇక సర్కారులు కూడా ఆలోచన చేస్తున్నారట. ఇది ఈడవాడి ఆడవాడి కోట్ల పడ్డదట. ఇక మరి ఈ కోట్ల కూడా దీని మీద మీరు పుసుక్కున్న ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోయి ఆడ చేపినా జేసీబీలు పెట్టి ఇంకేమైనా కెలిగించినా చెట్లు ఉడవీకినా అన్యాయంగా కేసుల పాలవుతారు అనేది కూడా మరి న్యాయస్థానాల హెచ్చరిక కూడా ఉంది. కాబట్టి ఇక దీన్ని ఆచితూచి అడిగేయాలి. దీన్ని మొత్తం మీద ఒక అందమైన ఒక పార్కుని ఏర్పాటు చేయాలనేది ఇక మరి సర్కారులు కూడా కంకణం కట్టుకోరు. చూద్దాము మరి రానున్న రోజుల్లో ఏంది ఏం కథ అనేది బయటపడుతుంది. ఓ అమ్మా నకిరకాలు కోయాగా వామ్మో నకిరకాల పిల్లగాడు మొత్తం నిరుపేద ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే సన్నబియ్యం సంతోషం చూసిన వేముల వీరేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశంపై లబ్ధిదారుల ప్రశంసలు. ఈ కోజాగా ఇంటి దేవుని ఇసిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ఇక ఇంట్లో పువ్వ తింటలేనట్టుండు పెద్ద మనిషి నిండియాల సన్నపువ్వ మొత్తం ఇక మరి అక్కడ ఇక్కడ ఓపెనింగ్లు చేసుకుంటా సన్నబియ్యాల పండుగ చేసుకుంటా పేదోళ్ళ ఇంట్లో చెయ్యి అడిగి కడుపు నింపుకొని పోతుండు నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం. చూద్దాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సన్నబియ్యం తీసుకున్న నకిరకాల పట్టణానికి చెందిన లబ్ధిదారుల వల్లాల సైదులు లక్ష్మమ్మ దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం భోజనం చేసిండట. ఎంతో ఆనందంగా సన్నబియ్యంతో వండిన భోజనం వారు వడ్డించడం, అదే సమయంలో వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే జీవితం ధన్యమైందని అనుకొచ్చిండట. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నిరుపేద ఇంట్లో సన్నబియ్యం భోజనం ఉండాలనే లక్ష్యంతో పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అదేవిధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వల్లాల సైదులు లక్ష్మీ దంపతులు తమకు ఇల్లు లేదని ఎమ్మెల్యేకు విన్నవించగా వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి ఒక్కసారి పుష్పమ్మకు ఫోన్ చేద్దాం. మరి ఇంట్లో బువ్వ తింటుండా మొత్తమే ఇట్లా మరి ఊర్ల పూట తిరిగి మరి పెద్ద మనిషి మరి కడుపుసాలా చేసుకుంటున్నాడు సన్నబియ్యం పండుగ. ఒక్కసారి పుష్పమ్మతో మాట్లాడే ఉపాయం చేద్దాము. వాళ్ళ సతీమణి
నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. పుష్పక ఫోన్ బిజీగా వస్తుందిగా మన లైవ్ లో దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ సరే మళ్ళా ఏమన్నా ఫోన్ చేస్తే మాట్లాడదాం. మొత్తానికి మరి పుష్పక్క నకరకాలు ఏం వెళ్ళే పుష్పక్క వండి పెట్టిన బువ్వ కంటే ఇప్పుడు వేముల వీరేశానికి ఇప్పుడు మరి ఈ సన్నబియ్యం పండుగ అక్కడక్కడ పండుగ చేసుకుంటా ఆ పేదోళ్ళ ఇండ్లలోనే మరి రామ సక్కదనంగా ముద్దుగా మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా ఎన్ని కిలోలు వస్తున్నాయి ఏంది ఏం కథ అనుకుంటా వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటా రామ సక్కదనంగా మరి ఈ రకంగా బువ్వ తినుకుంటా సంతోషంగా మరి వాళ్ళని మురిపిస్తుండు. ఒక్కసారి ఆయనే ఏంది ఏం కథ దా ఇగో వచ్చింది పట్టుకొచ్చిన. ఒక్కసారి ఇందాం ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుండు ఎటువంటి సంగతి ఏంది ఏం కథ. ఇగో ఇగో మంచిగా ఇస్తరాటలు వేసింది మంచిగా లక్ష్మమ్మ. మంచిగా మోదుగాకులు కూర్చింది ఇస్తారు పచ్చటి ఆకులు. ఆహా ఇంట్లో తింటే ఎంత కమ్మగా ఉంటుందో. బాగానే ఇంకో మంచుకున్నట్టుంది పెద్ద మనిషి ఇంకా మారేసుకుంటుండు ఆయనే. ఆగో అడుగుతుండు. పెద్ద మనిషి పెరుగు కూడా పోసుకుంటుండు. పప్పు పచ్చి పులుసు పెరుగు తిను పెద్ద మనిషి తిను పాపం తిరిగి మొత్తానికైతే సన్న బియ్యం పండుగ ఈ రకంగా నగరికల్లో మూత మోగిస్తుండు వేముల వీరేశం. చూస్తున్నారు ఇది కథ. అరటాకులు మోదుగాకల ఇస్తారటలల్లా రామ సక్కదనంగా మంచిగా సన్నబియ్యం సర్కారు ఇచ్చే సన్నబియ్యము తమాషగా పేదోళ్ళు పండుగ చేసుకుంటుంటే ఆ పండుగలో ఈయన వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటుండు. ఈ పుష్పక్క ఫోన్ చెప్తలేదుగా ఒకసారి మాట్లాడదామంటే మరి ఇంటికాడ పెద్ద మనిషి బువ్వ తింటుండా లేకపోతే ఈ పండుగ చేసుకుంటా ఈ పండుగల్ని పుష్పక్క ఫోన్ చెప్తలేదుగా ఏం పని మీద ఉందో. హలో 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 నమస్తే పుష్పక్క. నమస్తే అన్న. అక్క మీరు లైవ్లో ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు రాజ్యం వేలుపున జగం మోగుతుంది పేరు వేముల వీరేశం అని. మరి సన్నబువ్వ అని అమ్మ మరి ఊరు తిరుగుతుండు. మరి సన్నబువ్వ పండుగ తమాషగా చేసుకుంటుండు. వాళ్ళతోటి ముద్దుగా మాట్లాడుతుండు. వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటుండు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుండు. మరి ఇంటికాడ బువ్వ తింటుండా పెద్ద మనిషి ఈ సన్న బువ్వ పండుగ మొత్తం ఇదే పని పెట్టిండా? లేదన్న పొద్దున్న నుంచి పోయి వాళ్ళ దగ్గరే నిజంగానే గంజి పట్టింది మెత్తగా అవుతుందని అంటున్నారు కదా, నిజమా కాదా? నేను మీ ఇంటికి వచ్చి తింటా, నేను మీ ఇంటికన్నా తింటా అని వాళ్ళ చెప్పి నేను 4 రోజుల నుంచి వాళ్ళ ఇంటికన్నా తింటురన్న. ఏ ఊరు పోతా ఊర్లో వాళ్ళ చెప్పి బియ్యం ఇచ్చి మనం ఇంకో ప్రోగ్రాం అయిపోయేసరికి అక్క నేను మీ ఇంటికి అన్నానికి వస్తా అక్క, ఎట్లుండి నేను చూద్దాము, వండరా అక్క మీరు, వండితే నేను కూడా చూస్తా, ఏమన్నా సజెషన్స్ ఉంటే ప్రభుత్వానికి ఇద్దాం, రేవంత్ అన్నకి ఇద్దామని చెప్పి వండిపిస్తున్నారన్న. ఊరు తిరిగి వచ్చే వరకు అక్క వాళ్ళు వండితే అడిపోయి తింటున్నాడు.
అయితే ఇప్పుడు జనాలు నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మరి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు మరి ఊరూరు తిరిగి సన్నబియ్యం పువ్వ పండుగ బ్రహ్మాండంగా జరుపుతుండు, పెద్ద జాతర లెక్క చేస్తున్నాడు. మరి అసలు ఇంతకు మరి ఇప్పుడు పుష్పక వండిపెట్టిన బువ్వ మంచిగుందంటుండా, లేకపోతే ఈ కష్టజీవులు వండిపెట్టిన బువ్వ మంచిగుందంటుండా, ఏంది ఏం కథ అంటే నేను మీకు ఫోన్ చేసిన అరుచుకుందాం. అన్న కష్టజీవులు సన్న బియ్యం పెట్టినా, దొడ్డు బియ్యం పెట్టినా, బంకుడు పెట్టినా, వాళ్ళ చెమట చుక్కలతోటి రక్త బొట్టుతో పెట్టిన బువ్వ చాలా బాగుంటదన్న. వాళ్ళ కష్టార్జితం తింటే వాళ్ళు కష్టం చేసుకొని ప్రేమ కొద్ది పెట్టిన బువ్వ, నా బువ్వ దేనికి పనికిరాదన్న. చాలా ఇప్పుడు నేనంటే కంపల్సరీ బాధ్యత కాబట్టి పెడతా. వాళ్ళు ప్రేమ కొద్ది వాళ్ళకున్న దాంట్లోనే కలో గంజ పోసి పెడితే చూడు, మీరు తిన్నా నేను తిన్నా అందరం తిన్నా చాలా ప్రేమ, ఎంతో అదృష్టం ఉంటే వాళ్ళ కాడ బువ్వ తినాలన్నా. అబ్బా అన్నా ఇది మొత్తానికైతే పుష్పక ఇవాళ వేముల వీరేశం సారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాడు. మరి ఇక పేదోళ్ళ ఇంట్లో చెయ్యి కడిగి ఇవాళ వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటూ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందాన్ని పెద్ద మనిషి కూడా ఆస్వాదిస్తూ ఒక సన్న బియ్యం పండుగను బ్రహ్మాండంగా ఒక జాతరలాగా చేస్తున్నాడు. మా నేను పక్షాన కూడా మరి పెద్ద మనిషికి ధన్యవాదాలు, మీరు కూడా మాట్లాడినందుకు అక్క. థ్యాంక్ యూ. ఓకే అక్క, నమస్తే, శనార్థి. ఇంకో గిది కథ. మొత్తానికి వేముల వీరేశము సన్నబియ్యం బువ్వ పండుగను ఈ రకంగా మరి ఇక రామ సకలంగా ముందుకు తీసుకుపోతుండు. ఇక రా ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా మీకు చెప్పాలి, నేను మర్చిపోతున్నా. ఏందంటారు దా ఇగో ఒక్కసారి మనము ఇంకో గిది చూసుకుంటే ఏంది ఏం కథ ఎట సంగతి, మా నర్సయ్య తాత ఏదో కొత్తగా చెప్తుండు, ఏంది ఏం కథ అంటే ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుతున్నాయి కొన్ని కంపెనీలు. ముఖ్యంగా మరి అది ఒక పిట్టంపల్లి, వెలిమినేడు ఆ చుట్టుపక్కల ఆ గ్రామాల పొలిమేరలలో కెమికల్ ఫ్యాక్టరీలు, మందుల కంపెనీలు, మసి కంపెనీలు, బొగ్గు కంపెనీలు, ఇక ఏదో విడిగా వెరిసి జనాల జీవితాలతోటి చెలగాడమాడుతున్నాయి ఆ కంపెనీలు. ఇక ఆ కంపెనీలు మరి ఏం చేస్తున్నారయ్యా అంటే దొంగలకు సద్దులు కట్టే వ్యవహారం చేసుకుంటా కొన్ని కోళ్ళగల జేబులు తడుపుకుంటా పాపం అమాయక జనాల జీవితాలను అన్యాయంగా వాళ్ళు అఘోరించుకుంటా ఆగం పక్షులు చేస్తున్నారు ఆ ఊరల్లో. ఒక్కసారి మనం ఈ కథ మతలో చూస్తే అర్థమైద్దుల్లా. చలో ఏం పిరాయిలో చిమ్ముతున్న విషయం. ఎంపీఎల్ కంపెనీ దారుణాలపై జనం ఫైర్. ఇప్పుడు ఎన్ని ఊర్లు పాడైపోతున్నాయి. ఇప్పుడు ఈ వెలిమేడ ఇటు 10 ఊరు చుట్టూ ఎటు 2-3 కిలోమీటర్లు ఇంకేముంది. ఇప్పుడు ఇక్కడ కంపెనీలాట, ఈ కంపెనీల వల్ల మీకు ఏం నష్టం అవుతుంది, ఏం కథ జరుగుతుంది? ఇక్కడ ఉంటది మొత్తం ఈ దుమ్మంతా అక్కనే పోతుంది, ఈ వాసన అంతా అక్కనే వస్తుంది, కిందంగా కెమికల్ నీళ్ళు వస్తున్నాయి, అంతే, ఏం లేదు, అంత బాగా ఉంది ఇక్కడ. వాడుతూ ఉండగానే గ్రామాలు కమ్మేస్తున్న విష రసాయనాలు. ఈ పొలిమేరలోకి రాలేదంటున్న పిట్టంపల్లి జనం. ఊరిని చిదమేస్తున్న ఎంపీఎల్ దారుణాలపై ఏఎన్ఎన్ స్పెషల్ స్టోరీ. మొత్తం నల్ల మసి, మా ఊరు బతికేటోళ్ళు ఓడలేరు. ఇలా పట్టేస్తే నల్లనైనా, కూరగాయలు నల్లగానైనా, అన్ని నల్లగా, వచ్చేది పెడితే మన జాలారి కాడ నీళ్ళు అయినట్టు అవుతున్నాయి. ఇక వచ్చేది అయితే లేదా, ఓ కందికాయ ఉంటే నల్లగానైనా, కూరగాయలు వేసుకుంటే నల్లగానైనా, అన్ని నల్లగానైనా. మరి పైపుల కంపెనీ పేరుతో ఊరిని చిదిమేస్తున్న యాజమాన్యం. మునుగోడు నియోజకవర్గంలో కంటి మొడవని గ్రామాలు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి నిజాలు తేల్చిన ఏఎన్ఎన్. పంటలు అంతలేవు, రోగాలు వస్తున్నాయి, కండ్లు కాని వస్తలేవు, మొత్తం ఇంకేముంది దవాఖానలో పాలవుతున్నాం. ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ మీ ఏఎన్ఎన్ లో ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు. అయితే ఈయన బీపీఎల్ కంపెనీ యాజమాన్యం వాళ్ళు మేము పైపులు పెడుతున్నాం, పైపుల కంపెనీ పెడుతున్నాం, ఎవరికి ఏ హాని జరగనీయమని శుద్ధపూస పలుకులు వలికి
చిన్నగా మెల్లగా అండబెట్టి ఇక నీ దండం పెడితే మసి అట ఇక అది తెల్లదాకా పొద్దున్నాక రైలు పొగలాగా లేచిపోతుంటే అక్కడ గొర్రె గొడ్డు పంట చేను మనుషులు కూడా తెల్లంగి వేసుకొని పోతే 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు పోగానే నీ దండం పెట్టి బాయికా నుంచి ఇంటికి పోగానే ఆ తెల్లంగి మొత్తం నల్లగా అవుతుందట. నీ నీ ఇట్లే మనం ఏదయ్యా నీ ఘోరంగా గింత మాపుకొని వచ్చాము అంగి అని ఆడి మనిషి తిట్టే విధంగా అంటే నేనేది మాపినే అగో మసి అంటే గా రకంగా తయారైంది. ఇగో ఈ పిట్టంపల్లి వెలిమినేడు ఈ చిట్యాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లో ఈ బీపీఎల్ కంపెనీ ద్వారా మరి ఆ మసి ఇవాళ ఎగవాకి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఆ చెట్లు చేవలు కిందంగా ఆ కెమికల్ ఆ నీళ్ళతోటి అంత మన భూగర్భ జలాలు మొత్తం కలుషితమైపోయి పంటలు పండకుండా అదొక్క పాపం ఒడిగట్టుకుంటున్నారు. రైతుల ఉసురు మరి ఈ రకంగా వీళ్ళు పంచుకుంటున్నారు. ఊళ్ళోకి పోయి అడిగితే ఇగో ఈ రకంగా వాళ్ళు వాళ్ళ ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు. మరి వీళ్ళకి ఎట న్యాయం అవుతుంది, ఎట జయం అవుతుంది? ఇక కొన్ని కోళ్ళాగలు ఈ కంపెనీలకు వంతపాడుకుంటా ఇగో కుచ్చనాల భాగవతాన్ని మరి లోపాయకారి ఒప్పందాన్ని చీకటి ఒప్పందాన్ని ఇక ఈ రకంగా చిన్నగా మెల్లగా వచ్చి గీలిపో అని తెరసాటు వ్యవహారం చేసుకుంటా ఇవాళ అమాయక జనాలను ఆగం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమేమి మాట్లాడారు, వాళ్ళ కడుపులల్లో ఇంకా ఏమేమి ఆంబాయం నాటుకొని ఉన్నది, వాళ్ళ గుండెలలో ఇంక ఏం ముచ్చట మరుగుతున్నది. ఈ పిట్టంపల్లి వెలిమిలేడు ఈ చిట్యాల చుట్టుపక్కల ఊర్లల్లో జనాల కడుపులల్లో ఏం మురుగుతున్నది. మీ నర్సయ్య తాత మరి మన ఏఎన్ఎన్ ద్వారా ఏం ఒడిసి పట్టుకొని వచ్చిండు, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళ కన్నీళ్ళేంది, వాళ్ళ బాధలేంది, ఎప్పటి నుంచి ఈ గోసలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఈ తిప్పల పడుతున్నారు అనేది ఇవాళ మరి ఆదివారం రేపు బ్రహ్మాండంగా మీకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ గోసలు వాళ్ళ కన్నీటి బాధలు మీకు వినజెప్తాం. చూడుర్రి, చూసి కింద కామెంట్ పెట్టుర్రి. మరి గిసవంటి కంపెనీలతోటి ఇవాళ 100,000 కుటుంబాలు రోడ్డున పడే కాడికి వచ్చింది కథ. ఇవాళ అన్నమో రామచంద్ర అని వాళ్ళు తట్టబుట్ట చదువుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లే చదువుకొని మూట చదువుకొని వెళ్ళిపోయే రోజులు దగ్గరనే ఉన్నాయి. మరి వాళ్ళని బతకనిస్తారా? వాళ్ళకు భూమి మీద జీవించే హక్కు లేదా? వాళ్ళంటే ఎందుకు ఇంత చిన్న చూపు? వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఆయాసము వీళ్ళకి ఎందుకు పడతలేవు? మంది కొంపలు ముంచుతందుకేనా ఈ కంపెనీలు వచ్చింది? మంది కొంపలు ఆరుస్తందుకేనా ఈ కంపెనీలు వచ్చింది అనేది ఇలా నేను ప్రశ్నిస్తూ ఉన్నది. మరి నేను ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉన్నది. ఎందుకంటే అవి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నాయి, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇవాళ మూగజీవులు మేద్దామంటే గడ్డి మొలవని పరిస్థితి. నీళ్లు తాగుదామంటే ఓ పెద్ద మనిషి ఏమంటుండు, జాలాడి కాడ నీళ్ళు ఎట్లా నల్లగా అవుతాయి అగో ఆ రకంగా తయారైందట అక్కడ వ్యవస్థ. లోపట భూగర్భ జలంలో ఈ కెమికల్ అలా కలిసి నీరు మొత్తం కలుషితం అయ్యి ఇవాళ మనుషులకు చర్మరోగాలు, దద్దుర్లు, కాన్పు నిలవకపోవటం, గర్భిణి నిలవకపోవటం, గర్భసంచిలో పుండ్లు, విపరీతమైన అనేక చర్మరోగాలు, మరి ఊపిరితిత్తులకు ఆ మసి లోపలికి పోయి మరి కారం తప్పిన రోగాలు వస్తుంటే ఎట్లా తట్టుకుంటారు ఆ జనాలు? ఎందుకు సోయలేదు? ఈ కంపెనీలు మంది కొంపలు ఆరుస్తందుకే ఇక్కడ కంపెనీలు పెట్టిరా. ఇలా 100,000 కుటుంబాల బతుకులను బజారుకి ఇస్తందుకే ఈ కంపెనీలు పెట్టిరా. ఎక్కడనో అటవీ ప్రాంతంలో పెట్టుకునే ఈ కంపెనీలు ఊర్ల దగ్గర పెట్టి ఈ రకంగా మీరు కెమికల్ నీళ్ళతోటి భూగర్భ జలాలను కలుషితం చేసి, గాలిని కలుషితం చేసి ఇవాళ జనాలను వాళ్ళ ప్రాణాలను నిలువున మింగుతందుకు తయారయ్యింది ఈ బీపీఎల్ కంపెనీ. దీని కథమతలావు పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా మీ ఏఎన్ఎన్ ద్వారా నర్సయ్య తాత ఆ ఊళ్ళో అడుగుపెట్టిండు. ఆ జనాలు ఎంత బాధగా చెప్పుకున్నారంటే ఇక మీరు చూస్తారు. రేపు ఆదివారం నాడు తప్పకుండా చూడుర్రి. మీ మనసులో కలిగిన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో పెట్టాలని మనస్ఫూర్తిగా నేను పద్ధతి పట్టి చెప్తున్నా. ఎందుకంటే మార్పు రావాలి. మీ ద్వారా
అరే ఇంతమంది ప్రాణాలతోటి వీళ్ళు ఆట ఆడుకుంటుర్రా అనేది కూడా వాళ్ళకు సెగ తలగాలే. ఈ సెగ తలిగి వాళ్ళకు ఆ ఊరోళ్ళకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మా ఏఎన్ఎన్ కోరుకుంటా ఉంది. ఇగో ఇది కథ. ఇగో ఇంకోటి కూడా చూద్దాం. అక్కడ లంచంతో విష రసాయనాలు చల్లుతారు. ఇది కథ. ప్రజల ప్రాణాలతో మాకేం పని అంటారు. చిట్యాలలో చిందులు తొక్కుతున్న ఫార్మా కంపెనీల దుర్మార్గాలు. ఎంపీఎల్ కంపెనీ దారుణాలపై ఏఎన్ఎన్ స్పెషల్ రిపోర్ట్. వాటర్ మొత్తం కెమికల్ అయిపోయి వాటి నుంచి శుద్ధ వస్తున్నది, ఒక యూరిన్ లో కూడా శుద్ధ వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ పిట్టపిల్లలు బాగున్నాయి. అవి అధికారులు కంపెనీలకు చుట్టాలేనంటున్న జనం. తీసుకుంటా డబ్బులు తీసుకుంటారు. మనం పోతాం, మనం వరి మనమే పోతాం, ఉడకతి నాలే పోతాం. నరకం చూస్తున్న పిట్టంపల్లి వెలిమనేడు గ్రామాల ప్రజలు. ఈ కన్నీరు తుడిచేదెవరు, దారుణాలు ఆపేదెవరు? ఊర్లల్లో మన అందమంటి వచ్చినట్టు వస్తున్నాయి నీళ్లు పిచ్చంపల్లిలా. ఏఎన్ఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడా? ఈ పాపము ఆపేటి మనసున్న మీడియా లేదా? మా బాధలు పట్టించుకోరా, మా గోసలు పట్టించుకోరా. పాపం మీడియా వాళ్ళంటే కూడా ఆ ఊరోళ్ళకు నమ్మకం లేకుండా అయిపోయింది. అనేక టీవీ ఛానళ్ళు ఆ ఊర్లల్లో అడుగుపెట్టి ప్రోగ్రాములు చేసి ఆఖరికి వస్తారకల్లా సాటుమాటు ఎవరతోటి పాపం ఆ ఊరోళ్ళు నేను ప్రత్యక్షంగా వాళ్ళ నోటి మాటలకి వెళ్ళి విన్నా. నర్సే తాత ఇగో కొన్ని మీడియా వాళ్ళు కూడా మా ఊళ్ళో అడుగుపెట్టి మా బాధలు, మా కష్టాలు, మా గోసలు చెప్పుకుంటే రోడ్ ఎక్కగానే కథం, అది అటే ఇది ఇటే, అది ఒక్క ప్రోగ్రాం వచ్చింది లేదు, మా బాధలు మా గోసలు పట్టించుకుంది లేదు. ఎవరు కూడా మా బాధలు మా గోసలు మా పొలిమేర దాటి పోనిస్తలేరు. గిసవంటి లోపాయకారి ఒప్పందాలతోటి మరి కొన్ని మీడియా సంస్థలు చేసినాయి కాబట్టి వాళ్ళ మీద కూడా, మీడియా వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం లేదు అనే మాటలు కూడా పాపం ఆ ఊరోళ్ళ మాటలల్లా అబ్బాబ్బాబ్బా వాళ్ళ గోస కాదు, వాళ్ళ తిప్పలు కాదు, వాళ్ళ బాధ కాదు. వాళ్ళు శోకం పెట్టుకుంటా ఏడ్చిన మరి ఆ రైతులు, ఆ కూలీలు, మరి ఆ కుటుంబాల మీద ఈ కంపెనీలు ఎందుకు పగబట్టిర్రు, వాళ్ళ జీవితాలతోటి ఎందుకు ఆట ఆడుకుంటుర్రో అర్థం కాని పరిస్థితి. ఆ కథమతలు ఏందో రేపు మనం ఆదివారం నాడు చూద్దాం. నమస్తే తెలంగాణ. ఏమొచ్చిందయ్యా ఇలా పెద్ద వార్త, ఐవన వార్త? అబద్ధమే సిగ్గుపడేలా, అబద్ధమే సిగ్గుపడేలా. అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు. చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఏకో పార్క్ కోసమేనంటూ కొత్త డ్రామా. వీళ్ళు ఒకటి ఏమన్నారయ్యా, అబద్ధమే సిగ్గుపడేలా. సరే ఒక్కసారి మనం వాళ్ళ మాట వాళ్ళ కొంగుల్ని వేద్దాం. అబద్ధం. ఇప్పుడు అడుగడుగునా అబద్ధము రాజ్యమేలేనా, అడుగడుగున అబద్ధము రాజ్యమేలేనా అంటే గత 10 ఏళ్ళ కాలంలో అబద్ధమే రాజ్యం ఏలింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లా ఏలింది తాత అని మీరు అనొచ్చు. అడుగడుగున అబద్ధం ఎట్లా ఏలింది రాజ్యము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే, ఈ అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఇక ఇంకెవరు, ఇక మన ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద కోళ్ళగా, ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద కోళ్ళగా. ఇక
ఈ కోళ్ళగా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. తాత నువ్వు అనుడు కాదు, ఆయన ఏమన్నాడో, ఆయన ఏ రకంగా అబద్ధాలు కూర్చుండో ఆ కథ మాత్రం ఏందో ఇప్పి చెప్పు అనేది మీ అనుమానం. సరే, ఇప్పుడు ఈ కోళ్ళగా ముచ్చట తీసుకుంటే ఒకటి నీళ్లు నిధులు నియామకాలు మొత్తం అక్కడనే పోతున్నాయి. షెడ్డో పడ్డో మన తెలంగాణ మనం సాధించుకుంటే మనకు నీళ్లు నిధులు నియామకాలు అని ఇక మరి ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇది అబద్ధం అయినట్టేగా. ఇక నీళ్లను ఇక పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి ఇక వాళ్ళు ఆంధ్రోళ్ళు మలుపుకపోతుంటే ఇక ఈయన రోజమ్మ చేపల పులుసుకు జగనయ్య బగార పువ్వకు అలవాటు అయ్యి అది ఉత్తబుర్ర వేసేసి ఇది నిజమా కాదా? నీళ్ళు ఉత్తబుర్రే అయ్యింది. ఇక నియామకాలు ఇంటికో ఉద్యోగం అన్నా కాదు, ఇంటికో ఉద్యోగం అంటే అది ఉత్తబుర్ర అయింది. నీళ్లు తోడకపోతుంటే అది ఉత్త కథ అయింది. నీళ్లు నిధులు నియామకాలు పైసలు, ఇక పైసలు చల్లకుండా సింతగింజలే అనుకోరాదు ఈ పైసలు. ఇక మరి ఈ పైసలు పెట్టి నేను ఈ పథకం ఇస్తున్నా ఆ పథకం ఇస్తున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అన్నాడు. ముఖ్యంగా రైతుల మాత్రం నిండా ముంచిండు. ఎట్లా ఏంది ఏం కథ అంటే 2018లో వచ్చే పాయే రైతులకు 100% నేను ఉచిత ఎరువులు ఇస్తా అన్నాడు. ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇది అబద్ధమే, అది అబద్ధమే. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆఖరికి వస్తలకల్లా కింద మొత్తం పాయకాన అయింది, మొత్తం బలిపత్ర పట్టింది, కానీ వీళ్ళని మాత్రం అందులోకి దోలలేదు. ఇక అది ఉత్త కథే అయ్యింది. డబల్ బెడ్రూమ్లో జాడపత్తలి కూడా అయిపోయింది కథ. ఇక పోతే ఇంకేంది, అవి పోరగాలది ఫీజు రియంబర్స్మెంటు అది బూజు పట్టిపోయింది, ఇది అబద్ధమే. డబల్ బెడ్రూమ్ అబద్ధమే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనే చేసిండా? చెయ్యలేదు. నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నా కానీ చేయలేకపోయినా అని మళ్ళీ ఆయనే నిండు సభలో చెప్పుకొచ్చిన ముచ్చట కూడా ఉన్నది. ఇది ఉట్టి అబద్ధమే. ఇక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చిండయా అంటే అది ఉత్తబుర్రే అయింది. ఇక నేను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా పోరగాళ్ళు బుట్టి ఇంత పెద్దగా పెరిగి పెళ్ళిడికి వచ్చేదాకా కూడా రేషన్ కార్డు కూడా ఇవ్వవుతుంది. ఇక వచ్చే పాయే చేసుకోరి దరఖాస్తు పెట్టుకోరు అంటే అయ్యి మొత్తం దరఖాస్తుల మీద దరఖాస్తులు మొత్తం ఇంత కుప్ప అయ్యి ఆఖరికి వస్తారు కల్లా చెత్త బుట్టలల్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు అయ్యా, మేము గుట్ట పెరిగినట్టు పెరుగుతాం అయ్యా అని చెత్త కుప్పలల్లా దరఖాస్తు ఫారాలు మురిగి సచ్చినాయి. ఉత్తబుర్ర అయింది ఆ కథ. ఇక ఈడ ఏది నువ్వు వరి పెడితే ఉరే అన్నాడు. వరి పెడితే ఉరి అని ఆఖరికి వస్తారు కల్లా నువ్వు 1700 ఎకరాలలో వరి పంట పండించుకొని రైతులను నిలువన ముంచుతుంది. ఏం ఉద్దారకం చేసినావు? రిక్షా దొక్కేవాని కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో చదవాలి అంటివి, KG to PG విద్య అంటివి. దాన్ని ఏం ఉద్దారకం చేసినావు? ఆ కేసు పండ పెడితివి. ఇదేమన్నా రాశికి వచ్చిందా, రంగానికి వచ్చిందా? నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. ఏడ వండుకుందో అది పోయి జాడ పత్త. ఇవన్నీ అబద్ధాలేగా. కొండగట్ట అంజనకు 100 కోట్ల అంటివి, అది ఉత్తి బుర్రే చేస్తేవి. యాదాద్రి నరసనకు 100 కోట్ల అంటివి, అది ఉత్త కథే చేస్తేవి. ఇది అబద్ధం కాదా? భద్రాద్రి రామయ్యకు 100 కోట్ల అంటివి, ఆడ కూడా 4 మలిపితివి, 4 మరలేస్తేవి. ఇది అబద్ధం కాదా? చెప్పు సారు. గిడవుడు కాదు, నేను గడు చూస్తున్నా. ఓ సారు చెప్పు, ఇవన్నీ అబద్ధాలా కాదా? ఇప్పుడు అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్తారు? అబద్ధానికి అయ్యా అమ్మ అంటే ఏం చెప్తారు? టోపీ
టోపీ పెట్టుకుండు, ఆఖరికి వస్తాల మందికి టోపీ పెట్టిండు. అంతెందుకు, అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ఉంచింది. అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ఉంచింది. చేతికందుతున్న పైకము జారి గంగలో కలిసింది, తుంగలో ఒదిగింది. పాపం రైతన్న ఆరుగాలం చేసి పండించిన పంట నేలపాల ఈ గంగల హరో హరో అని కొట్టుకొని పోతుంటే ఆ రైతన్న గుండె ఎంత అఘోరిస్తుందో మట్టిని నమ్ముకొని బతుకుతున్న ఆ రైతుకే తెలుసు. ఇవాళ ఏసీ కార్లల్లా రాజభోగాలల్లా ఇవాళ అనుభవించుకుంటూ ఇవాళ రైతన్న కష్టం విలువ తెలియకుండా ఉన్నోళ్ళు కూడా ఇంకెంతోమంది ఉన్నారు. గసవంటి రైతులు అల్లాడిపోతుంటే అకాల వర్షాలు పడి పాపం మామిడి తోటలు, వరిసేన్లు, చెరుకు తోటలు, పొద్దుతిరుగుడు, తీరొక్క కూరగాయల పంటలు, మొక్కజొన్న అనేక పంటలు నేలమట్టం అయ్యి ఆగమయ్యి రైతన్న నెత్తి చేతులు పెట్టి లబో దిబో అంటుంటే అటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నేను గాలి మోటార్ మీద వస్తున్నా బువ్వ దీని ఇంటికి పోయే లోపు మీకు పశలు పడతాయి అన్నాడు. నారాయణ నారాయణ గోవింద గోవింద ఒక్క తూటు పశే. హైదరాబాదు అకాల వర్షాలతో భారీ కుండపోత వర్షాలతో వరుణదేవుని కోపానికి హైదరాబాదు అతలాకుతలమైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి ఇంట్లో ఉప్పు తొక్కు సరుకు సామానంతా గంగల కలిసి కొట్టుకపోతుంటే ఇంటిలోకి నడువుల మంటి నీళ్లు ఉండి జనాలు అస్తవ్యస్తంగా అల్లాడిపోతుంటే నేనున్న మీకు భరోసా వచ్చే చూడు అని ఏడ ఇస్తివి 10,000 కేసిరావు. ఇది ఈ మాట నిజము కాదా? ఇది కూడా అబద్ధమే అయ్యింది. తూటు పశ్చే వచ్చే ఇక కొన్ని వాళ్ళకు జెండాలు మోసే కార్యకర్తలకు ఇచ్చుకొని ఆడంగా ఈడంగా టూత్ పాలిష్ చేసి కథం కాడెత్తేసిండు. ఏడ ఉద్దారకం చేసినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు? ఇక హైదరాబాద్ చుట్టూత కనపడ్డ భూమినల్లా కబ్జా పెట్టి సర్కారు భూములను 1,00,000 ఎకరాల దాకా అమ్ముకొని 30,000 కోట్లు ఇవాళ దాచుకొని దోసుకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది కాదా? ఈ రకంగా ఉద్దారకం చేసి ఈ రకంగా వ్యవహారం చేసి మళ్ళీ ఇవాళ అబద్ధమే సిగ్గుపడేలా అన్నట్టుగా మీరు కట్టుకథలు పిట్ట కథలు చెప్తుందంటే జనాలు అంత ఇడ్డోళ్ళ? తెలంగాణ జనాలు పౌరుషం గల్ల జనాలు చెప్పయ్యా కేసీరావు, తెలంగాణ జనాలు చాలా తెలికల్లోళ్ళు. నేను సాగునోడ్ల తలకాయ పెట్టి తెచ్చిన తెలంగాణ, నేను సాగునోడ్ల తలకాయ పెట్టి తెలంగాణ అని ఈయన సభలల్లా సమావేశాలల్లా తీగరాగాలు తీసుకుంటా ఈయన అనుచరులు, ఈయన కొడుకు, ఈయన అల్లుడు, ఈయన బిడ్డే మూత మోగిస్తారు. మరి తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా అంటే సోనియా కాదా? అంటే ఇక్కడ ఏదో పొగుడుతున్నామన్న ముచ్చట కాదు, వాస్తవమే కదా. ఈ తెలంగాణ రాకపోతే నేను చచ్చిపోతా, ఈ తెలంగాణ ఏర్పాటు కాకపోతే, ప్రత్యేక రాష్ట్రం కాకపోతే నేను చచ్చిపోతా అని పోరగాళ్ళు ఉరుకులు పెట్టి ఇది చేస్తుంటే వాళ్ళని ఉసిగొలిపి ఈయన కూడా నేను కూడా పోసుకుంటా, నేను కూడా చేసుకుంటా అని అగిపేట పాయే అగిపేట అని అగిపేట హరీష్ అని బిరుదు తెచ్చుకోండు. పోరగాళ్ళు ఏమో చచ్చిపోయారు ఖాళీ, ఈయన అగిపేట అని దాన్ని మసిముసి రేగ్గాయలు అమ్మి ఆఖరికి వస్తారకల్లా
అగ్గిపెట్టే హరీష్ రావు అని బిరుదు తీసుకుండు అల్లుడు. గిసవంటి వ్యవహారాలు చేసి గిసవంటి కథలు నడిపించి అబద్ధాలు వాడి మందిని ముంచే వ్యవహారం చేసి మళ్ళీ ఇప్పుడు ఏం సక్కన అబద్ధమే సిగ్గుపడేలా అని మీరు రాసుకుంటే ఎట్టనయ్యా కేసిరావు? ఇది మీ కథ. ఇప్పుడు చెప్పురే, దీనికి అందరి కింద కామెంట్ పెట్టుడి. దీనికి అబద్ధానికి అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఇగో టోపీ పెద్ద మనిషి కేసిరావు ఫామ్ హౌస్లో పక్కేసుకొని తమాష పండుకున్నాడు. ఇది కథ. అబద్ధమే సిగ్గుపడేలా అంటే ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలి? ఎన్ని అబద్ధాలు, ఎంత కథ, ఎంత కార్ఖానా. ఇంకా 7 రోజులు చెప్పిన ఒడవని చరిత్ర ఈ అబద్ధాల కల్వకుంట్ల కుటుంబ చరిత్ర. ఇది కథ. ఇంకా మస్తుకుంది వీళ్ళ చరిత్ర, కానీ ఇక చెప్తాందుకు నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మొత్తానికి మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన శుద్ధులు ముల్లెలు రాయవారి ముచ్చట్లు ఇక ఇయాటితోటి ఇక మరి సెలవు తీసుకుందాము. ఇక మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి? మానక మరవక మన నేను చూడురి నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ప్రోగ్రాంలో చెప్తున్న మాటలకు మీరు కింద కామెంట్ పెట్టుర్రి. మళ్ళీ ఆ కామెంట్లు కూడా మనం చెప్పుకుందాం. అది నిజమా అబద్ధమా, లేకపోతే నేను చెప్తున్నా ఏమన్నా అబద్ధమా, ఇందులో నిజం ఉన్నదా లేదా, నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్లో ఇది అబద్ధం చెప్పిండు అనేది మీరుంటే మీరు కింద కామెంట్లు పెట్టు, నేను సమాధానం ఇస్తా. నిజమైతే నిజమే పెట్టుర్రి, అబద్ధమైతే అబద్ధమే పెట్టుర్రి, మీకు ఎట్లా దొస్తే గది పెట్టుర్రి. కానీ మీ నర్సయ్య తాత మాత్రం నిజాలే మాట్లాడతాడు. చూసారు కదా, మీ నర్సయ్య తాత పిట్టంపల్లి వెలిమినేడు ఊళ్ళోకి పోయి ప్రోగ్రాం చేసుకొచ్చిండు. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీటి గోసలు వాళ్ళు అప్పుడే అన్నారు, తాత నువ్వు మా అంటే రోడ్ ఎక్కవో ఎక్కవో నీకు ఫోన్లు వస్తాయి తాత అన్నారు. ఎన్ని ఫోన్లు వచ్చినా మేమేం చేసినాం? నేను యాజమాన్యం దీన్ని మనం ఏదో ఒక న్యాయం చేయాలి, సమాజానికి మేలు చేయాలి, ఉన్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి. ఎవరైతే ఈ అమాయక జనాలు పాపం అరిగోసలు పడుతున్నారు, వీళ్ళ జీవితాలతోటి ఈ కంపెనీ వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. ఈ నిజాలను మనం వెలికి తీయాలి. మన ఏఎన్ఎన్ ద్వారా ఇది బహిర్గతం కావాలి. ఆ సామాన్య జనాలకు మేలు జరగాలనే ఒక తాపత్రయంతో, ఒక తపనతోటి, ఒక సంకల్ప బలంతో ఈ రకంగా ఇవాళ మీకు ప్రోమో రిలీజ్ చేసాము. రేపు పొదువుకంగా మీరు ఆ ప్రోగ్రాం అంతా చూడుర్రి. అది కూడా మీకు ఏమనిపిస్తుంది